శ్రీనివాసుని దర్శించుకోవడానికి వెళ్తాం. వెళ్ళే ముందు ఒక పెద్ద చిట్టా ఉంటుంది మన దగ్గర, పెద్ద లిస్టు. మా అబ్బాయి ఇంజనీర్ కావాలి, మా అమ్మాయికి పెళ్ళిగా, ఇదంతా కోరుకుంటాం. ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్న వెంటనే ఆ సమస్తం మర్చిపోతాం. సర్వజ్ఞుడు, అతనికి తెలియదా మన యొక్క కోరిక, మన యొక్క ప్రార్థన ఏమిటి అని అతనికి తెలియదా? అతడే మనకు అంతర్యామి కదా. అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతునికి తెలియనటువంటి విషయాలు మనకు తెలుస్తాయా? అందువల్ల మనం ఏమీ కోరకూడదు, ఏమీ ప్రార్థించకుండా, ఏమీ అభిలషించకుండా, స్వామి సర్వదే సర్వకాల సర్వావస్థలయందు నీ యొక్క దర్శనం, నీ యొక్క స్మరణం, నీ యొక్క అర్చన నాకుంటే చాలు అని ప్రార్థిస్తే భగవంతుడు అన్నింటినీ కూడా ఇస్తాడు. ఏనాడు కూడా భక్తుల్ని విడిచిపెట్టకుండా రక్షించువాడు శ్రీ వెంకటేశుడే.